అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వరం. అంటే నేను జీవించినంత కాలము ధనానికి కానీ ధాన్యానికి కానీ విలువకు కానీ జీవితం పట్ల విలువకు కానీ మర్యాదకు కానీ ఎటువంటి భంగం కలగకుండా, ఎవరి దగ్గర చేయి జాచకుండా, విలువ పోకుండా, మరి ఉన్నతమైన వ్యక్తిగా గుర్తింపు పొందుతూ అనాయాసేన మరణం అంటే మరణించేటటువంటి సమయంలో నీ నామస్మరణ చేసి నిన్ను కల్లారా చూసుకొని నీలో ఐక్యమయ్యేటటువంటి భాగ్యాన్నివ్వు. వినాదైన్యైన జీవనం అంటే వినాదైన్యైన జీవనం అంటే ఎవరి దగ్గర చెయ్యి జాపకుండా ఎప్పుడు నా చెయ్యి పైనే ఉండేటటువంటి వరాన్ని ప్రసాదించు స్వామి. అనాయాసేన మరణం వినాదైన్యైన జీవనం దేహంతే తవ సాయుధ్యం దేహిమే పరమేశ్వరం. కాబట్టి ఇలా నా జీవితాన్ని సాగిస్తూ ఇక ఎవరి వద్దన చులకన కాకుండా మరణానంతరము నీలో ఐక్యమయ్యి ముక్తిని మోక్షాన్ని సాధించాలనేటటువంటిది సారాంశము. పద్యంలో ఉండేటటువంటి ఈ స్తోత్రంలో ఉండేటటువంటి సారాంశము. దీన్ని చక్కగా మన నిజ జీవితంలో అన్వయించుకుంటే చాలా మంచి ఆలోచన, వ్యక్తిత్వము, మనశ్శాంతి, విలువతో కూడినటువంటి జీవన విధానము ఇవన్నీ కూడా మనకు అలవడుతూ ఉంటాయి.